అల్లాహ్ స్వర్గం ఎవరికి కోసం సృష్టించాడు? అల్లాహ్ తన అపార కరుణతో స్వర్గాన్ని, జన్నాహ్, తనను విశ్వసించి ఆజ్ఞలను అనుసరించే వారికి బహుమతిగా సృష్టించాడు. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, నిశ్చయంగా విశ్వసించి మంచి పనులు చేసినవారు వారికి క్రింద నదులు ప్రవహించే స్వర్గాలు ఉంటాయి. సూరా అల్-బఖరా 25వ ఆయత్. అంటే అల్లాహ్ను నిజమైన దేవుడిగా నమ్మి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన దారిలో నడిచిన వారికే ఈ బహుమతి లభిస్తుంది. జన్నహ్ అర్హత కలిగినవారు: 1. తౌహీద్, ఏకదైవ విశ్వాసం, అల్లాహ్ ఒక్కరే ఆరాధనకు అర్హుడు అని నమ్మడం. 2. ఇబాదత్, ఆరాధన, నమాజ్, ఉపవాసం, జకాత్, హజ్ మొదలైనవి చేయడం. 3. మంచి నడవడి, అహంకారం, అసూయ, ద్వేషం వదిలి వినయంగా జీవించడం. 4. పాపాలకు పశ్చాత్తాపం, చేసిన తప్పులపై తౌబా చేయడం. 5. ఇతరుల పట్ల దయ, మనుషులకు సహాయం చేయడం, అన్యాయం చేయకపోవడం. హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ చెప్పారు, ఎవరైతే అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని మరియు ముహమ్మద్ ఆయన దూత అని సాక్ష్యమిస్తారో వారు జన్నహ్లో ప్రవేశిస్తారు. సహీహ్ బుఖారీ 25వ హదీస్. సారాంశం: అల్లాహ్ స్వర్గాన్ని తనను విశ్వసించిన, ఆజ్ఞలను పాటించిన మరియు మంచి పనులు చేసిన వారికోసం సృష్టించాడు. అది శాశ్వత ఆనందస్థలం, ఎక్కడ బాధ, మరణం, దుఃఖం ఉండవు. అక్కడ అల్లాహ్ యొక్క సంతోషం మరియు దయ ఉంటుంది. ఓ అల్లా మా అందరికీ జన్మదిన ప్రసాదించు. ఆమీన్.